హలో మై డియర్ లేడీస్, వెల్కమ్ టు శ్రీ శక్తి. నేను కోటేశ్వరి పసుపులేటి, మీ హెల్త్ కోచ్. ఈరోజు మనం అసలు కొంతమంది ఫుడ్ లిమిటెడ్గా తీసుకొని డైట్ మెయింటైన్ చేస్తున్న వెయిట్ తగ్గకపోవడం ఏంటి, కొంతమంది ఫుడ్ని కొంచెం ఎక్కువగా తీసుకున్న వెయిట్ పెరగకపోవడం ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి డైజెస్టివ్ సిస్టమ్ ఒకేలా ఉండదు. కొంతమంది హెవీగా ఫుడ్ తీసుకున్నా కానీ వెయిట్ అనేది పెరగరు. కొంతమంది ఎంత ఎంత ఫుడ్ని కంట్రోల్ చేసుకున్నా సరే, ఎంత లిమిటెడ్గా ఫుడ్ తీసుకున్నా, ఫుడ్ని అవాయిడ్ చేసినా, డైట్ మెయింటైన్ చేసినా వెయిట్ అనేది తగ్గరు. దీనికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది. కొంతమందిలో మెటబాలిజం అనేది చాలా స్లోగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి వారికి తిన్నది తొందరగా జీర్ణం అవ్వక వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. కొంతమందికి మెటబాలిజం లెవెల్స్ అనేవి చాలా స్పీడ్గా ఉంటాయి. దానివల్ల తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది. వాళ్ళు వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటారు. మరి ఎందుకు అంటే మన బాడీకి సరైన వ్యాయామం ఇవ్వకపోవడం వల్ల, అలాగే మన బాడీకి సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల, లేదా మన లైఫ్ సిస్టంలో ఒక టైమింగ్ అనేది లేకపోవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల, నిద్ర అనేది సరిగ్గా ప్రాపర్గా 8 అవర్స్ 7 అవర్స్ తీసుకోకపోవడం వల్ల ఈ మెటబాలిజం లెవెల్స్ అనేవి స్లో అవుతాయి. దానివల్ల మనం కొంచెం క్వాంటిటీ తిన్నా కానీ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. చాలామంది డైట్ చేయడం వల్ల, ఫుడ్ని స్కిప్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతాం అనుకుంటూ ఉంటారు. అది మన బాడీని మనం డ్యామేజ్ చేసుకోవడమే. మనం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మన బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్లో అవుతుంది. అంటే మెటబాలిజం అనేది స్లో అవుతుంది. మన బాడీలో ఉన్న ఇంజిన్ని మనమే స్లో చేస్తున్నాం అన్నమాట. మనం తీసుకోవాల్సిన ఫుడ్ని ప్రాపర్గా తీసుకుంటూ, సరైన టైంని, సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్ని, న్యూట్రిషన్ ఫుడ్ని అందివ్వగలిగినప్పుడు మన బాడీలో మెటబాలిజం అనేది స్పీడ్ అవుతుంది. మనం తిన్నది వెంటనే జీర్ణమవుతుంది. మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ అనేవి, శక్తి అనేది మన బాడీకి అందుతుంది. చాలామంది నైటు లేట్గా డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోతూ ఉంటారు. అలా చేయడం వల్ల తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వక ఫ్యాట్గా మారుతుంది. మనం మన సెల్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని యూజ్ చేస్తేనే కదా ఛార్జింగ్ అనేది తగ్గుతుంది, లేదంటే అలానే ఉండిపోతుంది. మనం తీసుకున్న ఫుడ్ కూడా అంతే. మనం ప్రాపర్గా నైట్ పడుకోవడానికి 2 అవర్స్ ముందే ఫుడ్ తీసుకోవాలి. అలా కాకుండా ఫుడ్ తీసుకున్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆ ఫుడ్ అనేది ఎనర్జీగా కాకుండా ఫ్యాట్గా మారుతుంది. దానివల్ల వెయిట్ అనేది స్పీడ్గా పెరుగుతుంది. అంతేకాదు, మనం తీసుకునే స్లీప్ కూడా ప్రాపర్గా ఉండదు. మనం ఫుడ్ని ఎప్పుడో నైట్ తీసుకోవడం, తీసుకున్న వెంటనే నిద్రపోవడం, దానివల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయకపోవడం, మెటబాలిజం అనేది స్లో అవ్వడానికి మెయిన్ రీజన్. ప్రతిరోజు కూడా మనం ఏ టైం నుండి ఏ టైం వరకు ఫుడ్ తీసుకుంటున్నాం, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, బ్యాలెన్స్డ్గా మనం తీసుకునే ఫుడ్ని మన బాడీకి సరిపడా క్యాలరీస్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం ఫుడ్ని తక్కువగా తీసుకుంటున్నామా, ఎక్కువగా తీసుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు. తీసుకుంటున్న ఫుడ్ని ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఏ టైంలో తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు, మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల కూడా మన వెయిట్ అనేది పెరిగిపోతుంది. మెటబాలిజం లెవెల్ అనేది స్లో అవుతుంది. మరి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు తప్పనిసరిగా మెడిటేషన్, యోగా, వ్యాయామం అనేది
ఖచ్చితంగా మన లైఫ్లో ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజు మనం స్ట్రెస్గా కానీ చాలామందిలో స్ట్రెస్గా ఉన్నప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది అర్థం కాదు. అలాంటి టైంలో లైట్ మ్యూజిక్ వింటూ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వాకింగ్ అనేది మనకి ఒక స్ట్రెస్ని తగ్గించుకోవడానికే కాదు, మన హార్ట్కి మన హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. మరి మనం ఫుడ్ని తగ్గించుకుంటే వెయిట్ తగ్గుతాము అని చాలామంది అంటూ ఉంటారు. మనం ఫుడ్ని స్కిప్ చేయడం వల్ల లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం వల్ల వెయిట్ తగ్గుతాం, కానీ అది టెంపరరీ. వెయిట్తో పాటు మనలో ఉన్న మెటబాలిజం ఎనర్జీ కూడా తగ్గుతుంది. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే అవుతాయి. ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటూ దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి మనిషికి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్, వాకింగ్ వంటివి చాలా చాలా అవసరం. మరి మనం తీసుకునే ఫుడ్లో ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, మనకి కావలసిన పోషకాలన్నీ ఆ ఫుడ్లో ఉన్నాయా లేదా, మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందులో ఉన్నాయా లేదా, అవి మన బాడీకి ఎనర్జీని ఎంతవరకు ఇవ్వగలవు అనేది కూడా చూసుకోవాలి. అలాగే సరైన టైంకి ఫుడ్ తీసుకోవడం, ప్రతిరోజు తప్పనిసరిగా 7 to 8 అవర్స్ స్లీప్ తీసుకోవడం స్ట్రెస్ని తగ్గించుకోవడం వల్ల మెటబాలిజం అనేది స్పీడ్ అవుతుంది. మనం తీసుకున్న ఫుడ్ వెంటనే డైజెస్ట్ అవుతుంది. మన వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మనం ఫుడ్ని తగ్గించుకోవడం కన్నా ప్రతి ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తూ మన బాడీకి ఒక క్లాక్ సిస్టమ్ని అలవరుస్తూ సరైన డైట్ ప్లాన్తో న్యూట్రిషన్ ఫుడ్ని రెగ్యులర్గా ఒక ప్రాక్టీస్ లాగా చేసుకుంటూ వెళ్తే హెల్త్, వెయిట్, హ్యాపీ అన్నీ కూడా మన లైఫ్లో ఉంటాయి.